ఇప్పుడు ఈ చెట్టు మీద నుంచి నేను పైకెక్కి కాయలు దులిపి నేను కొద్దిగా కాయలు తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్ని స్టార్ ఫ్రూట్స్ తీసుకున్నాను. నేను కట్ చేసి ఈ స్టార్ ఫ్రూట్స్ని ఎలాగా శుభ్రపరిచి ఎలా క్లీన్ చేసి దాన్ని ఎట్లా కట్ చేసి అట్లా తినాలి, ఏం మిక్స్ చేయాలి దానితో అన్నది మీకు చూపిస్తాను. ఎడ్జెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కనుక చేదు అనేది వస్తుంది. దీన్ని స్టార్ ఫ్రూట్ అని ఎందుకన్నా తెలుసు. ఇంక చూడండి, ఇది స్టార్. ఈ స్టార్ని స్టార్ ఫ్రూట్ అన్నారు. ఇలా కట్ చేసుకుంటేనే దీనికి అందం. ఇది స్టార్స్ అంటే, అందుకే దీనికి పేరు స్టార్ ఫ్రూట్ అని వచ్చింది. ప్లేట్స్ బాగున్నాయా? గుర్తొచ్చినాయా ఈ ప్లేట్స్? ఎప్పుడు ఫుడ్ తిన్నప్పుడు ఎప్పుడు కూడా డెకరేషన్ అనేది మెయిన్ పార్ట్. బాగున్నాయి కదా, చిన్న 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 స్టార్స్ లాగా ఇవి. ఇప్పుడు మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ దీంట్లోకి యాడ్ చేయాలి, ఈ మెయిన్ ఫ్లేవర్ రావడానికి. ఇందులో కారం వేస్తున్నాను, సాల్ట్ యాడ్ చేస్తాను, స్టార్ ఫ్రూట్, పుల్లగా తీగా ఆ టైప్లో ఉంది. మొత్తం అంతా జ్యూస్ టైప్లో ఉంది. ఇది ఒక రిఫ్రెష్మెంట్ డ్రింక్ ఉంటుంది చూసారా, ఒక మాక్టైల్స్ ఉంటాయి చూసారా, మాక్టైల్లో ఆ రిఫ్రెష్మెంట్ లాగా ఆ ఫ్లేవర్లో ఉంది యాక్చువల్గా. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్. ఎన్నో రకాల ఫ్రూట్స్ తిన్నాం కానీ ఇది టోటలీ డిఫరెంట్. మంచి ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో మంచి మౌత్ వాటరింగ్, నోరు గురించే నోరు ఊడిపోతుంది తింటాను, అంత బాగుంది. ఇది నా ఫ్యూచర్ వైఫ్కి నేను ఇప్పుడు కావాలన్నా కూడా నేను ఈ స్టార్ ఫ్రూట్స్ తనకి ఎప్పుడు కూడా తీసుకొచ్చి, ఓన్లీ స్టార్ ఫ్రూట్ అనే కాదు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఎప్పుడు కావాలన్నా కూడా నేను తనకి తినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే తన ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు. తనకి ఫ్రూట్స్ విషయంలో అయితే మాత్రం ఎక్కడా మాట పడలేదు, తగ్గేది లేదు. ఎప్పుడు ఫ్రూట్స్ అనేది ఎప్పుడు కూడా టేబుల్ అలాగా ఉంటాయి. చూసారా, చిన్ని అందాల సియా, ఈ అమ్మాయి పేరు సియా. నాకు అన్న అవుతారు వాళ్ళ అమ్మాయి. సియా కూడా నేను తినిపిస్తాను. సియా ఇది నీకు తినమ్మా. వావ్, తిను 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 తిను. ఓ తింటుంది, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇంకా తిను. చూసారా, అది లాంగ్వేజ్ బాగుందా? బాగుంది కదమ్మా. సియాకి చాలా నచ్చినట్టు ఉంది. చూసారా ఎంత నచ్చిందో.
వీళ్ళందరూ చిన్న పిల్లలు నా ఫ్రెండ్స్ ఇల్లు. ఓకే, నేను అందరికీ కూడా ఈ స్టార్ ఫుడ్స్ ఇస్తున్నాను.